యెరూషలేము పట్టణంలోకి వెళ్తున్నప్పుడు ఆయన ఒక అంజూరపు చెట్టును శపిస్తాడు. ఆ శపించిన చెట్టు మరలా తిరిగి వచ్చేటప్పుడు పూర్తిగా ఎండిపోతుంది. ఆ ఎండిపోయిన చెట్టును చూసి మళ్ళీ యేసుప్రభు వారి విశ్వాసం గురించి, ఫలాలు లేనటువంటి సంఘము గురించి మాట్లాడతాడు. శిష్యులతో చెప్తాడు, సంఘము ఫలాలు లేకపోతే విశ్వాసి ఫలాలు లేనటువంటి వాడైతే ఎలాగో శపించబడతాడు అని చెప్పి వారికి మరలా ఆత్మీయ బోధ చేస్తూ ఉంటాడు. అయితే వాస్తవానికి అక్కడ అంజూరపు చెట్టు ఫలాలు లేనిదిగా ఉంది. ఆ లేఖనం మీరు ఇంటికెళ్ళి చదివితే కింద ఒక చక్కని మాట ఉంటుంది. ఏంటంటే అది అంజూరపు చెట్ల ఫలముల కాలము కాదు అనే మాట కూడా రాసి ఉంటుంది. ఎందుకు మరి యేసుప్రభు వారు శపించాడు? ఎందుకు మరి యేసుప్రభు వారు ఆ చెట్టుని శపించాడు అన్న సత్యాన్ని మనం గమనిస్తే, వాస్తవానికి అంజూరపు చెట్టుకి ఫలాలు రావటానికి ముందు ఫస్ట్ ఫ్రూట్ వస్తుంది, ఎర్లీ ఫ్రూట్ని బ్రెబ అంటారు. ఈ బ్రెబ అనే పండు అక్కడ కనిపించాలి. కనిపిస్తే వసంతకాలంలో